సీఎం రేవంత్ రెడ్డిని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. గంటకు పైగా రేవంత్తో చర్చించారు మీనాక్షి నటరాజన్. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపిక కోసం అనుసరించాల్సిన విధి విధానాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు భట్టి, ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఎల్లుండి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. గంటకు పైగా రేవంత్తో చర్చించారు మీనాక్షి నటరాజన్. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం అనుసరించాల్సిన విధి విధానాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు భట్టి, ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఎల్లుండి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి డీటెయిల్స్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఏఐసీసీ ఇన్ఛార్జ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిశారు. వీరిద్దరూ దాదాపు గంట సేపు పైగా భేటీ అయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతో పార్లమెంట్ వైజ్ గా మీనాక్షి నటరాజన్ భేటీ అవుతుంది. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా ఎమ్మెల్సీ కౌంటింగ్ నేపథ్యంలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ ఏ రకంగా ముందుకెళ్లబోతుంది, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏ రకంగా ఉంది, అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ అంశాలపైన చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రానున్న రోజుల్లో ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా బలోపేతం చేయాలి, అంతేకాకుండా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు, అంతర్గత కుమ్మలాటలకు కూడా స్వస్తి పలకాలనేది కూడా వీరిరువురు మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికే తెలంగాణ పైన ఫోకస్ చేశారు. తెలంగాణ వ్యవహారాలు, కాంగ్రెస్ వ్యవహారాలు ఏ రకంగా చక్కదిద్దాలు అనేది కూడా మీనాక్షి నటరాజన్ ఇప్పటికే ఆపరేషన్ ప్రారంభించారు. నిన్న 2 పార్లమెంటు పరిధి నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఈ రోజు అనుబంధ సంఘ నేతలతో భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి సారాంశము, అదే విధంగా పార్టీ నేతలకు ఇస్తున్నటువంటి ఆదేశాలు, సూచనలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రితో కూడా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి పలకాలి, పార్టీని బలోపేతం చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఇదే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కులగణనకు సంబంధించిన నెగిటివ్ ప్రచారం చేస్తుంది పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు, వాటన్నిటిని కూడా తింపికొట్టాలనే అంశాలపైన కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి పార్టీ బలోపేతం కోసము ఫోకస్ పెట్టారు మీనాక్షి నటరాజన్ చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.